నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. జీవితం అంటేనే ఒక నాటకం. కొన్నిసార్లు అందులో మనకు తెలియకుండానే అదృష్టం అనే పాత్ర మనల్ని వెతుక్కుంటూ వస్తోంది. కష్టాల కడల్లో మునిగిపోయినప్పుడు ఇక అయిపోయింది నా కథ అని అనుకున్నప్పుడు కూడా ఒక చిన్న మలుపు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తోంది. మన అమెరికా మిత్రుడు ఒక ఆయన జీవితంలో అచ్చం ఇలాంటిదే జరిగింది. ఒంటరితనంతో బాధతో కుమిలిపోయిన ఆయన కేవలం ఒక్క లుక్ తోనే రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయారు. సినిమా హీరోలకి డూప్స్ ఉంటారు, కానీ సినిమాలో కమేడియన్ డూప్ గా మారి పాపులర్ అవ్వడం అనేది నిజంగా చాలా వింతైన విషయం. అతని కథ ఏంటి, ఎలా జరిగింది ఇదంతా? ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇప్పుడు ఒకసారి చూసేద్దాం పదండి. అతని పేరు థాడియస్ కల్నోస్కీ. అమెరికాలో ఒక మామూలు మనిషి. కొన్నిసార్లు జీవితం మనల్ని ఓ ఆట ఆడుకుంటుంది కదా. థాడియస్ జీవితంలో కూడా అదే జరిగింది. ప్రేమించిన భార్య వదిలేసి వెళ్ళిపోయింది. ఆ బాధ తీరుతుందనుకునే లోపే చేస్తున్న ఉద్యోగం కూడా ఊడింది. ఒక మనిషిని కూలదోయడానికి ఈ రెండు సంఘటనలు చాలు. అయితే థాడియస్ కూడా అంతే. లోపల కుమిలిపోయాడు. తనని తాను పట్టించుకోవడం మానేశాడు. దట్టంగా గడ్డం పెంచేసుకున్నాడు. జీవితంపై ఆశలు వదిలేసుకున్నట్టుగా రోజు బార్లలో కూర్చుండిపోయేవాడు. ఆయన్ని చూసిన వాళ్ళు పాపం జీవితం ఎందుకు ఇలా అయిపోయిందో అనుకునేవారు. కానీ ఒక్కోసారి కాలం మనకు అనుకూలంగా లేకపోయినా అదృష్టం మాత్రం గుట్టుచప్పుడు కాకుండా మన దారిలోకి వస్తుంటుంది. సరిగ్గా ఈయన విషయంలోనూ అదే జరిగింది. ఒకరోజు ఆయన్ను చూసిన జనం ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. ఒరేయ్, ఇతను అచ్చం ఆ సినిమా నటుడిలా లేడా అని గుసగుసలాడుకోవడం మొదలెట్టారు. ఏ సినిమా నటుడు అంటారా? అదేనండి, సూపర్ హిట్ హాలీవుడ్ కామెడీ సినిమా ది హ్యాంగ్ ఓవర్లోని అలన్ పాత్ర. ఆ పాత్రను పోషించిన కమెడియన్ జాక్ గలిఫియానకిస్కు థాడియస్ అచ్చం డూప్లా కనిపించాడు. అదే గడ్డం, అదే నవ్వు, అదే అమాయకమైన చూపు. ఒక్క మాటలో చెప్పాలంటే అలన్ పాత్ర కోసం థాడియస్ తప్ప ఇంకెవరూ సూట్ అవ్వరేమో అన్నంతలా పోలికలు. ఇంకేముంది, ఒక్కసారి ఈ విషయం జనంలోకి వెళ్ళాక అతని జీవితం మారిపోయింది. ఎక్కడ ఆయన కనిపించినా ప్రజలు ఆయనతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డం మొదలెట్టేశారు. అలన్ అలన్ అంటూ కేకలు వేస్తూ ఆయనతో ఫోటోలు తీసుకోవడానికి పోటీ పడ్డారు. మొదట్లో ఆశ్చర్యపోయిన థాడియస్ నెమ్మదిగా ఈ అనుకోని ఆదరణను అర్థం చేసుకున్నాడు. అయ్యో, నేను బాధపడుతున్నానే అని మూల కూర్చోకుండా ఈ అవకాశాన్ని తెలివిగా అందిపుచ్చుకున్నాడు. ఇప్పుడు కల్నోస్కీ అమెరికాలో ఓ చిన్నపాటి సెలబ్రిటీ అయిపోయాడు. సినిమా ఫంక్షన్లకి, పార్టీలకి, ప్రైవేట్ ఈవెంట్స్కి ఆహ్వానిస్తుంటే వెళ్తున్నాడు. అక్కడ జాక్ గలిఫియానకిస్ డూప్గా ఫోటోలకు ఫోజులిస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. ఒకప్పుడు జీవితంపై ఆశలు వదిలేసుకున్న మనిషి ఇప్పుడు తన హ్యాంగ్ ఓవర్ లుక్తోనే తన జీవనాన్ని సాగిస్తున్నాడు. జీవితం ఎంత విచిత్రంగా ఉంటుందో. ఒకప్పుడు ఆయన కష్టపెట్టిన గడ్డం ఇప్పుడు ఆయన్ని ఓ స్టార్గా మార్చేసింది. ఈ కథ మనకు ఏం చెబుతుందంటే, జీవితంలో ఏ క్షణంలోనైనా మనకు అదృష్టం కలిసి రావచ్చు. మనలోని ప్రత్యేకతే కొన్నిసార్లు మనకు గొప్ప అవకాశాలు తెచ్చిపెట్టవచ్చు. కాబట్టి ఎప్పుడూ ఆశ వదులుకోకూడదు అని.